జనసేనకి తెలుగుదేశం పార్టీ 24 సీట్లు ఆఫర్ చేసింది. ముందు 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలు. ఆ తర్వాత అందులో నుంచి ఒక పార్లమెంట్ స్థానం బీజేపీకి వెళ్ళింది, 3 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి వెళ్ళినాయి. అది తగ్గించుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. తెలుగుదేశం ఒక సీట్ తగ్గించుకుంటే వీళ్ళు 3+1. ఇప్పుడు 21కి గాను 18 స్థానాలకు సంబంధించినటువంటి అనౌన్స్మెంటు నేను ఇంతకుముందే చెప్పా. ఏంటి ఒక్కొక్కళ్ళకి విడిగా చెప్పడం ఏంటి అసలు? నిన్న నేను ఈ 2-3 రోజు నుంచి కూడా ప్రస్తావిస్తున్నా. తెలుగుదేశం అధికారికంగా లిస్ట్ రిలీజ్ చేసింది, వైసీపీ అధికారికంగా లిస్ట్ రిలీజ్ చేసింది. అలాంటిది జనసేన ఒక 5 అధికారికంగా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ తర్వాత పిఠాపురం ఒకటి, తర్వాత భీమవరం ఒకటి, దుర్గేష్ ఒకటి విడివిడిగా అనౌన్స్ చేశారు. అలాగే నిన్న బాలరాజు, పోలవరము ఇట్లాంటిది. అసలు టోటల్ లిస్ట్ రిలీజ్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు అన్నట్టు ఇప్పుడు ఆ శషబిషలు పక్కన పెట్టి అధికారికంగా లిస్ట్ రిలీజ్ చేశారు. ఇది మంచి పని, ఎందుకంటే వాళ్ళందరూ చేస్తున్నప్పుడు మనకేంటి వెనక్కి తగ్గేది. ఇక్కడ వచ్చేటప్పటికి తాజాగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, నెల్లిమర్ల లోకం మాధవి, అనకాపల్లి కొనతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ పంతన్ నానాజీ, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, తెనాలి నాదెళ్ల మనోహర్, నిడదవోలు కందులు దుర్గేష్, పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు, యలమంచిల సుందరపు విజయకుమార్, పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ, రాజోలు దేవవర ప్రసాద్, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం పులవర్తి ఆంజనేయులు, నరసాపురం బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు, పోలవరం చిర్రి బాలరాజు, తిరుపతి ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు యనమల భాస్కర్రావు. ఇందులో పార్టీది ఫస్ట్ నుంచి సిన్సియర్గా ఉన్నటువంటి వాళ్ళు చూసుకుంటే పవన్ కళ్యాణ్, తర్వాత లోకం మాధవి, పంతన్ నానాజీ, అలాగే నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్, సుందరపు విజయకుమార్, తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్, తర్వాత ఇది బొమ్మిడి నాయకర్, బాలరాజు, వీళ్ళ వరకు క్లియర్. మిగతా వాళ్ళదైతే అంతగా పెద్దగా పార్టీ యాక్టివిటీలో సీరియస్గా పనిచేసినట్టు లేదా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఓవరాల్గా అయితే మంచి లిస్టు. ఇందులో సిన్సియర్గా పనిచేసినటువంటి పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు లభించినాయి.